TK29 న్యూస్ జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గిరి ప్రదక్షిణ వేడుక శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గిరి ప్రదర్శన కార్యక్రమాలు ప్రారంభించారు. వేల సంఖ్యలో భక్తులు పాల్గొని గిరి ప్రదక్షిణ చేశారు. శ్రీవారి నామ స్వరంతో మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి కలగర శ్రీనివాసరావు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసే అన్నదానం నిర్వహించారు. విలాసప్రాప్తభావనాలయం నమస్సదాక్షణే గురుక్షణం ధనం మదీయం పవమానవందజం పదాని సాక్షాత్ కరవాణి జగృష పదా కనశ్యం కరభాంగకల్పక రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క గుడి మహత్యం నిజంగా నేను అనుభవించాను. మరి ఎలక్షన్లో గెలవడం కానివ్వండి, మరి ఈ యొక్క గుడి ఆశీర్వాదం నాకు ఎంతో ఉందని నమ్ముతున్నాను. అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడ గంగరాజు గారు మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయో, గుడికి సంబంధించి ఉన్నాయో అవందరూ కూడా తెలిసినవే. సో వారిని దేవుడు మంచి ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఇంకా మంచి పదవులు కూడా వారు అధిరోహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్వామి గారు చెప్పినట్టు విద్యా వైద్యం విషయంలో మనము ఎలా చేస్తే బాగుంటుంది, అలాగే ఈ యొక్క రోడ్ల విషయంలో కానివ్వండి, భక్తుల సౌకర్యార్థం ఏవి చేస్తే బాగుంటుందని చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. తప్పకుండా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి యొక్క గుడి డెవలప్మెంట్ సంబంధించి కానివ్వండి, లేకపోతే భక్తులకి ఏదైతే మరి వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ కానివ్వండి, ఆ విషయంలో నా యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ఉంటుంది. మరి మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన మరి యొక్క గుడి కమిటీ మెంబర్స్కి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, స్వామివార్లకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ధన్యవాదం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరికీ ఇది ఒక బంగారం లాంటి అవకాశం. భక్తులంతా అనేక వేల మంది ఈ స్వామివారిని దర్శించుకుంటూ వస్తున్నారు. మరి స్థానిక శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు రావటం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ దేవాలయం ఒక మధ్య తరగతి వ్యక్తి ఒక ఆయన పూనుకుని మొదటి నుంచి ఆఖరి దాకా భక్తుల సహకారంతో పూర్తిగా ప్రభుత్వ సొమ్ము ఏమీ లేకుండా పూర్తిగా వారు ఈ కార్యక్రమం చేపట్టారు. మరి ఆఖరికి వచ్చేటప్పటికి అప్పులు మిగిలి
₹2, ₹3 వడ్డీలు తీసుకుని ఆయన చాలా అప్పులు పాలైపోయారు. మరి అది తక్కువ కాలంలోనే భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ భగవంతుడి అవకాశం కల్పించి ₹1,00,000 గడించగలిగారు. రియల్ ఎస్టేట్లో ఎవరో సహాయం చేస్తే డెవలప్మెంట్ తీసుకుని ఆ డబ్బుతో అప్పులు ఉన్న వారందరికీ తీర్చేసి వారి కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఎవరైతే భగవంతుని కానీ ఇతరులకు సేవ చేశారంటే భగవంతుడు వారికి 1000 రెట్లు సహాయం చేస్తారన్నది ఇక్కడ నిరూపించబడింది. చాలా చాలా సంతోషం. ఎమ్మెల్యే గారు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. అనేక వేల మంది ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. అది నిర్మించడానికి అవకాశం ఇచ్చిన ఈ కమిటీ సభ్యులందరికీ, అలాగే ఎమ్మెల్యే గారికి, వారందరికీ ధన్యవాదాలు. ఎంచేదంటే ఈ ప్రాంతంలో దూర ప్రాంతాలకి దర్శనానికి వెళ్ళాలని, వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలని చాలా కష్టం. అంచేత ఇక్కడ ప్రజలకి ఎలాగైనా ఉపయోగపడుతుంది. తప్పకుండా శాసనసభ్యులు, ఈ ప్రాంత శాసనసభ్యులు వారు శ్రద్ధ తీసుకుని ఈ ప్రాంతాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి పథంలో చెందాలి అంటే భక్తి ఒక్కటే సూత్రం. భక్తి క్రీతో జనార్దన అంటుంది శాస్త్రం. భక్తికి దేవుడు అమ్ముడైపోతాడు అంటారు. అలాంటి భక్తి కలిగిన వాళ్ళ కోసం తాను వైకుంఠాన్ని కూడా వదిలి వస్తాడు అని తిరుమల క్షేత్రాన్ని చూస్తే మనకి తెలుస్తుంది. అలాంటి స్వామి మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం, ఇక్కడ ఒక అందమైన పర్వతం ఉంది. ఈ పర్వతానికి పేరు పారిజాత గిరి అని పేరు. ఈ పర్వతంలో స్వామి వేంచేసి ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. లక్షలాది మంది భక్తులు ఇక్కడ స్వామిని సేవిస్తూ అపర రామానుజులైన చిన్నజీయర్ స్వామి వారి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేసి వారి మంత్రశక్తిని ధారపోసిన క్షేత్రం ఇది. ఇలాంటి క్షేత్రంలో పర్వత పరిక్రమణ చేయాలి అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పర్వత పరిక్రమణ కోసం భక్తులు నడవడానికి మంచి దారి ఉండాలి అని ఉదారుడైనటువంటి శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారు మన జెట్ సంస్థకి ఆయన అధ్యక్షులుగా, గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. ఆ మహానుభావుడు ఇక్కడ రోడ్డు వేయించారు. ఈరోజు ఉద్ఘాటన కార్యక్రమం జరిగింది. మొదటి పరిక్రమణ కార్యక్రమం ఇక్కడ పర్వతానికి జరుగుతుంది. ఈ పర్వత పరిక్రమణ ఎందరో భక్తులు గోవిందనామాలతో వెంకటేశ్వర స్వామితో కలిసి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న వారికి, ఈ దర్శించిన వారందరికీ కూడా సకల శుభాలు కలగాలని మేము ప్రార్థిస్తూ, ఇక్కడ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి శ్రీమాన్ రోషన్ గారు, వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత కార్యక్రమానికి శోభని చేకూర్చారు. ఆలయ అభివృద్ధి కమిటీ వారికి, ఈవో గారికి, అందరికీ కూడా అభివృద్ధి పథంలో మంచి కార్యక్రమాలను తీసుకువెళ్తూ భక్తిభావం కలిగిన భక్తులకి ఆ స్వామి యొక్క అనుగ్రహం సదా వాళ్ళకి లభ్యమయ్యేలా సేవలు అందిస్తారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏం చేసినటువంటి గోకుల తిరుమల పాదయాత్రి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఈరోజు అత్యంత వైభవంగా గిరి ప్రదక్షిణ భక్తుల సహకారంతో, ఈ యొక్క గోకరాజు గంగరాజు గారి సహకారంతో ఈ యొక్క రోడ్డు నిర్మాణం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు చింతలపూడి శాసనసభ్యులైనటువంటి సొంగ రోషన్ కుమార్ గారు, అదేవిధంగా అహోబిలం పీఠాధిపతి గారు, అదేవిధంగా గోకరాజు గంగరాజు గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క భక్తుల సమక్షంలో ఈ యొక్క రహదారి నిర్మాణం పూర్తి చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్మాణం స్టార్ట్ చేసినారు. అదేవిధంగా వచ్చిన భక్తులకు ఏదైనా ఇబ్బంది లేకుండా మంచినీటి సదుపాయము, భోజన సదుపాయము, అల్పాహారం ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరైన క్రమంలో శ్రీ స్వామివారిని దర్శించుకుని ఏర్పాటు చేసినాము. కార్యనిర్వాహి కె శ్రీనివాస్ పాదయాత్రి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు మన పారిజాతగిరి ఆలయం చుట్టూ కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు, మైలాపూర్ అధినేత శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారి యొక్క సౌజన్యంతో 2.5 కిలోమీటర్ల సిమెంట్ రహదారి నిర్మించబడింది. ఆ రహదారిని ఈరోజు శ్రీ 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 అహోబిల
త్రిదండి రామారావు జిఎస్ స్వామి వారి యొక్క కనకమల ద్వారా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి శనివారం కూడా మన ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులకి కొండ చుట్టూతో కూడా తిరిగి స్వామివారిని సేవించే భాగ్యం మన జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత భక్తులందరికీ కూడా కలగనుంది. కాబట్టి మహత్తరమైన ఈ పారిజాతగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో అవకాశం ఉన్న భక్తులంతా కూడా పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.